తింటుంటే పుల్ల పుల్లగా, స్పైసీగా మధ్యలో పప్పులన్నీ తగులుతా ఇప్పుడొచ్చియన్నీ కూడా పండగలే కాబట్టి చాలా సింపుల్‌గా నిమ్మకాయ పులిహోర అన్నది చేసేసుకోవచ్చండి. పెద్దంత కష్టపడనవసరం లేదు. అలాగే మనం ఎవరికైనా ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా ఈ పులిహోర సూపరుంటుందండి. తిన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పేరు తలుచుకోవాల్సిందే. అంత టేస్ట్ ఉంటది. కొంచెం పోపులన్నయి మాత్రం వేగాలండి. పల్లీలు, శనగపప్పు, మినపప్పు కూడా కొంచెం వేగిన తర్వాతే ఆవాలు, అలాగే పచ్చిమిర్చి ఒక 2 వేసుకుంటే స్పైసీనెస్ బావుంటుందండి. కొంచెం ఎండుమిరపకాయలు, ఉప్పు, సాల్ట్ వేసుకొని మగ్గిన తర్వాత మనం చల్లారిన తర్వాత రైస్ అన్నది 1 గ్లాస్ రైస్‌కి 1.5 గ్లాస్ నీళ్లు పోసుకొని ఒక 2 విజిల్స్ మాత్రమే రానివ్వాలి. చల్లారిన తర్వాత ఒక 5 నిమ్మకాయలనైతే తీసుకున్నాను. పులుపుదనం బావుంటుందండి. తింటుంటే మనకి పుల్ల పుల్లగా, అలాగే ఈ పచ్చిమిర్చి తాలింపు గింజలు ఎక్కువేయడం వల్ల చాలా టేస్ట్ అన్నది ఉంటది. మీకు కూడా నచ్చితే ప్లీజ్